ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో 11 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాదాపు 50 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటన మొత్తం కూడా చిన్నస్వామి స్టేడియం పరిసర ప్రాంతాలు విధాన సౌధ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అంచనాకు మించి ప్రజలు క్రికెట్ అభిమానులు తరలి ఈ చిన్నస్వామి స్టేడియంకు రావడంతోనే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అనేక మంది గాయపడిన వారిలో కూడా చాలా మంది మృత్యువుతో పోరాడుతున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో మనం ఒకసారి చిన్నస్వామి స్టేడియం ఎలా ఉంటుంది, దీని సీటింగ్ కెపాసిటీ ఏంటి, ఈ చిన్నస్వామి స్టేడియం పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయని ఒకసారి మ్యాప్ ద్వారా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మొత్తం 4 వైపులా రహదారులు ఉంటుంది. 4 వైపులా రహదారులు ఉండగా చిన్నస్వామి స్టేడియం ఉంటుంది. ఈ చిన్నస్వామి స్టేడియానికి ఎప్పుడు కూడా మ్యాచ్లు జరిగినా కూడా చాలా పకడ్బందీగా కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. పరిమితికి లోబడే అలో చేసే పరిస్థితి ఉంటుంది. మొత్తం 35,000 సీటింగ్ కెపాసిటీ ఉంటే మరో 5,000 మంది వరకు కూడా ఇక్కడ అకామిడేట్ చేసే పరిస్థితి ఉంటుంది. మనం ఒకసారి చూడొచ్చు, కబన్ రోడ్ కానీ, అట్లాగే క్వీన్ రోడ్ కానీ, ఎంజీ రోడ్, అట్లాగే ఎస్టీ మార్క్స్ రోడ్ అనేసి ఈ 4 రహదారులు కూడా ఈ స్టేడియం చుట్టుపక్కల ఉంటుంది. కబన్ పార్క్ కానీ, క్వీన్ రోడ్ కానీ, ఎంజీ రోడ్ కానీ, ఈ రోడ్లన్నీ కూడా విశాలంగా ఉంటుంది. మనం ప్రధానంగా చూస్తే స్టేడియంకు వెనక వైపున ఉన్న ఎస్టీ మార్క్స్ రోడ్ అనేది కొంచెం ఇరుకు ప్రాంతంగా ఉంటుంది. ఈ ప్రాంతంలోని స్టేడియంకు వెనక సైడ్ వస్తుంది. ప్రధానంగా G7 అనే గేట్ వద్దనే ఎక్కువగా కూడా తోపులాటలు జరిగాయి. ఈ G7 గేట్ ద్వారా అక్కడే పక్కన అక్కడ వెనక వైపు స్టేడియంకి ఉన్న గోడ హైట్ కూడా తక్కువ ఉండడము, దాని నుంచి కూడా దాని పక్కనే చెట్లు ఉండడంతో దాని నుంచి ఎక్కి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసే సమయంలోనే ఎక్కువగా కూడా తోపులాటలు జరిగాయి. మరి ముఖ్యంగా కూడా క్వీన్ రోడ్ ద్వారా కూడా విధాన సౌధ నుంచి టీం ప్రయాణించి లోపలికి మెయిన్ గేట్ ద్వారా లోపలికి వెళ్తుందని చెప్పి తెలుసుకున్న అభిమానులు ఈ క్వీన్ రోడ్ మీద కూడా ఎక్కువగా కూడా వచ్చారు. మనం ఒకసారి చూస్తే ఈ క్వీన్ రోడ్ మొత్తం కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా స్టేడియంకి దాదాపు ఈ పరిసర ప్రాంతాల్లో 3 లక్షల మంది వరకు కూడా ఇక్కడికి రావడము, ఈ 3 లక్షల మంది వస్తారని అంచనా వేయక పోలీసులు కూడా వారిని కట్టడి చేయలేకపోవడంతోనే ఈ ఘోర దుర్ఘటన జరిగింది. ఈ ప్రధానంగా క్వీన్ రోడ్ కానీ, ఎస్టీ మార్క్స్ రోడ్లోగా ఎక్కువగా కూడా ఈ స్టాంపేడ్ అనేది జరిగింది. ఈ స్టాంపేడ్ జరిగిన ఘటనలోనే అక్కడికక్కడే కొంతమంది మృతి చెందగా మరికొందరిని హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చే సమయంలో మృతి చెందారు. అనేక మంది కూడా ఇప్పటికీ కోలుకోలేకుండా కూడా మృత్యువుతో పోరాడుతున్న పరిస్థితి ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇంతటి ఘోర ప్రమాదం జరగడానికి ప్రధానంగా కూడా ప్రభుత్వ తప్పిదాలు, ప్రభుత్వం సరిగా అంచనా వేయకుండా ఈ కార్యక్రమం నిర్వహించడం, ఇంత ఘోర ఘటన జరుగుతుండగా కానీ ఆర్సీబీ టీం ఈ విజయోత్సవ వేడుకలను కొనసాగించింది అనే విమర్శలు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సునీల్ తాల్సి, రుత్విక్, ఏబినా ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.